యాక్చువల్లీ ఒక చోట మీరు ఎంప్లాయీగా వర్క్ చేశారు. మీరు చదువుకున్న చదువుకి, ఆ ఉద్యోగానికి సంబంధించి మీరు అక్కడ పని చేస్తూనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌కి సంబంధించి మీరు అది క్రియేట్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది మీకు అంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు నేను అది బిజినెస్ ఐడియా అండి. అది బిజినెస్ ఐడియా ఎప్పుడు కూడా కొత్త ఐడియాస్ మంచి పొటెన్షియల్ ఐడియాస్ చూస్తాం. సో అది బిజినెస్ ఐడియా పెట్టాను. సార్ అంటే బిజినెస్ ఐడియా అనేది మీ థాట్ ప్రాసెసేనా? అంటే నాది ఎక్కువ రోల్ ఉంది దాంట్లో. ఎందుకంటే నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను కంపెనీకి. రైట్. కాబట్టి నా రోల్ చాలా ఉంది దాంట్లో. దో ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ దట్ టైమ్. ఐ వాజ్ ఓన్లీ బిజినెస్ మెడికల్ లీజింగ్ పెట్టాలా, స్పెషలైజ్డ్ ఏరియా పెట్టాలని ఉంటుంది. లీజింగ్ చాలామంది జనరల్గా చేసేవాళ్ళు. ఇది స్పెషలైజ్గా చేయాలని చెప్పేసి మెడినోవా డయాగ్నోస్టిక్ స్టాండర్డ్ మెడికల్ అని పెట్టాం అప్పుడు. ఓకే. ఆ మెడికల్ నుంచి అదే ఏరియాలో ఎక్స్పాన్షన్గా డయాగ్నోస్ సెంటర్ ఆలోచించాం. అప్పుడు హైదరాబాద్లో అదే ఫస్ట్. ఇప్పుడు అది గోల్డ్ స్టాండర్డ్ లెక్క ప్రకారం. మెడినోవా అంటే చాలా క్వాలిటీ, హై క్వాలిటీ. అబ్సల్యూట్. తర్వాత సార్ తర్వాత ఎలా జరిగింది? ఎంప్లాయీగా అక్కడి నుంచి మొదలైన మీ జర్నీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా అవతరించిందనే పాయింట్ అంటే నేను కొంచెం అర్థం చేసుకున్నానండి. నేను ఒకరి దగ్గర సులభంగా పనిచేసేంత మనస్తత్వం లేదు నాకు. సో వాళ్ళు చెప్పింది, ఎందుకంటే మన విజన్ ఒకటి ఉంటుంది. మన విజన్ మనం ఇంప్లిమెంట్ చేయడం సొంతం చేసుకోవాలా. ఒకరిని తిట్టడం, ఒకరిని అనడం లాభం లేదు దానివల్ల.